మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఒకే ఒక విషయం మాట్లాడతాను. ఈ కేసుని మొట్టమొదట పెట్టినప్పటి నుంచి కూడా మేము ఒకే విషయాన్ని మేము చెప్తూ వచ్చినాము. ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు, సెలెక్టివ్ పర్సెక్యూషన్ చేస్తూ ఉన్నది, ప్రాసిక్యూషన్ కాదు. దీంట్లో ఆధారాలు లేవు, దీంట్లో అసలు ఏ రకమైన అవినీతి జరగలేదు. ఇది ఒక పాలసీ డెసిషన్ని కావాల్సుకొని ఢిల్లీ ప్రభుత్వాన్ని తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేదానికోసము, కేసీఆర్ గారి మీద కక్ష సాధించేదానికోసము మన ఇంటి ఆడపడుచుని తీసుకొని పోయి 6 నెలలు ఇవాళ జైల్లో పెట్టినారు. తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు మాటలతోని ఇవాళ 6 నెలలు ఆమెని అష్టకష్టాలు పెట్టడమే కాదు, చాలా చండాలపైన వాళ్ళు ఆరోపణలు చేసినారు. చాలా చండాలంగా మాట్లాడినారు. ఒక మనిషిలాగా ఆడపడుచు పట్ల మాట్లాడని విధంగా మాట్లాడకుండా దుర్మార్గంగా మాట్లాడినారు. వాళ్ళు అనేక మంచి పొజిషన్లో ఉండొచ్చు, కానీ వాళ్ళు మాట్లాడిన పద్ధతి ఇవాళ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఎంత దూరం పోయినారంటే ఈ శాడిజం ఇది, ఇంతకన్నా వేరే ఏముంది, ఏం చెప్పాలండి. ఇవాళ కోర్టు మీద ఆక్షేపణలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. బండి సంజయ్ కానివ్వండి, తర్వాత మిగతా ఇంకా వేరే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి. ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల మీకు చెడు జరుగుతుంది తప్ప మంచి జరగదు. కొంచెం సెన్స్ తెచ్చుకోండి. మీరు సుప్రీంకోర్టు మీద మీరు ఆక్షేపణ చేస్తారా? సుప్రీంకోర్టు మాట్లాడిన దాంట్లో ఏదైనా ఎవరికి కూడా ఆక్షేపించేదానికి వీల్లేదు. ఎందుకంటే దట్ ఈస్ ది ఫైనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇన్ దిస్ కంట్రీ. ఏం హక్కున్నదని మీరు ఇట్లా మాట్లాడతారు? ఎవడు ఇష్టం ఉన్నట్టు వాడు మాట్లాడడానికి ఇదేమన్నా కోర్టా, లేకపోతే ఇదేమన్నా ఒక పద్ధతి ప్రకారం నడిచే వ్యవస్థనా, లేకపోతే మీ జాగీరా ఏమన్నా? ఇంకొక మాట, పిచ్చి మాటలు ఏమైనా మాట్లాడినా ఈ తీర్పుని అవమానపరిచే పద్ధతుల్లో కానీ, ఈ తీర్పుకి రాజకీయ ప్రేరేపణలు ఉన్నాయని, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో చేయించారు అనేది ఇంకొక మాట ఏ పొలిటికల్ పార్టీ అని కదండి, వాళ్ళు ఏ స్థాయిలోనే ఉండనియండి, ఖచ్చితంగా వాళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తాము, కోర్ట్ పిటిషన్స్ వేస్తాము, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అలాగా మాటలు మాట్లాడతారు రాజకీయ పొజిషన్లో ఉండి? ఎవరిని బెదిరిస్తారు మీరు? ఇది ఇంతకన్నా రౌడీజం ఉన్నదా? ఇక్కడ పెద్ద పొజిషన్లో ఉన్నారు మీరు, ఈ రౌడీ మాటలు మాట్లాడడం ఏంది, తర్వాత ఈ బెదిరించే మాటలు మాట్లాడడం ఏంది? చాలా తప్పు. ఇది చేయకండి. ఒక అచీవర్ని తీసుకుపోయి ఇవాళ 160 రోజులు జైల్లో పెట్టినారు. చింతపడాల్సిన అవసరం ఉంది, బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏం చేసిందండి ఆమె? వినోద్ గారు చెప్పినారు, ప్రపంచ వేదిక మీద తెలంగాణలో ఉన్న ఒక పండగని తెలంగాణలో వలస రాజ్యంలో మొత్తం తొక్కివేస్తే దాన్ని తీసుకొని మొత్తం ప్రపంచం మొత్తం ఆవిష్కరించిన ఒక ఘనత ఉన్న పోరాట యోధురాలు. కేసీఆర్ని ఇబ్బంది పెట్టేదానికోసం ఇవాళ తీసుకుపోయి జైల్లో పెట్టినారు. ఫైనల్గా ఇవాళ కోర్టు న్యాయం చేసింది. ఆ న్యాయాన్ని మీరు బుద్ధి తెచ్చుకొని గౌరవించండి, మీకు గౌరవంగా ఉంటుంది. మీరు ఇట్లాగే చేసిండ్రనుకోండి, ఖచ్చితంగా మేము ఏం చేయాలో చేస్తాం.